చార్మినార్ షాపింగ్‌కెళ్దాం వచ్చేయండి. ఇదంతా గూడా చార్మినార్ దగ్గరే నేను మార్నింగ్ టైమ్‌లో వెళ్ళాను. అప్పుడింకా అన్నీ సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు. అప్పుడప్పుడే స్టార్ట్ చేశారనమాట. అంటే నైట్ అంతా ఫుల్ రష్ ఉంటది గదా! షాపింగ్‌కి మార్నింగ్ ఎళ్ళాలి. ఇదొచ్చేసి మా దగ్గర మేము బైక్‌తో ఎళ్ళాం డైరెక్ట్ దగ్గరికి. అసలైతే పార్కింగ్ గూడా దొరకదు. ఆ రోజు ఖాళీనే ఉంది. అంటే సండే కూడా కాదు. వీకెండ్ డేస్ అయితే ఖాళీ ఉండదు గదా! ఇంకా ఇయర్ రింగ్స్, గాజులు ఇవన్నీ చాలా బాగున్నాయి. అంటే వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కదా! కొంచెం షాపింగ్‌కెళ్ళాము. ఇవన్నీ అయితే చాలా బావుంటాయక్కడ. ఇక్కడ చాలానే స్ట్రీట్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్స్‌లో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటాయి. అంటే ఒక చోట సారీస్ ఉంటాయి. ఒక చోట ఓన్లీ బ్లౌజెసే ఉంటాయి. ఒక చోట జ్యువెలరీ, ఇంకొక చోట ఓన్లీ బ్యాంగిల్స్ ఉంటాయి. అలానే ఇంకో చోట మన మగ్గం వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా! అవి సెపరేట్‌గా ఉంటాయి. ఇంకా పూజాయి కూడా ఉంటాయి. కానీ మనకంత బయటికి కనిపించవు. మనం లోపలికన్నా వెళ్ళాలనమాట. ఇదంతా వచ్చేసి మన పూజ స్టోర్స్ కూడా ఉన్నాయి లోపల. నేను ఇదివరకు ఎప్పుడు ఇవి చూడలేదు. ఇప్పుడే చూస్తున్నాను. అంటే ఎక్కువ రష్‌లో ఎళ్ళాను ఎప్పుడు. ఇంత ఖాళీ టైంలో వెళ్ళలేదు. ఇప్పుడైతే అన్నీ క్లియర్‌గా చూసాను. అక్కడ ఎక్కువ మెహందీ కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు మేము వచ్చేసి దగ్గరలో ఉన్న చార్మినార్ ఒక స్ట్రీట్‌లో ఉన్నాము. అలానే నెక్స్ట్ స్ట్రీట్‌లోకెళ్ళేసరికి వేరే ఉంటాయి చూడండి. ఈ బ్యాంగిల్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ అవి బాగున్నాయి. ఇవంతా జ్యువెలరీ ఉంది. జ్యువెలరీ అంతా కూడా చాలానే బాగుంది. మనకి ఏ స్ట్రీట్‌లో ఏదుందో కూడా క్లియర్‌గా నేను చూపిస్తాను. ఎందుకంటే ఒక లైన్ తర్వాత ఒక లైన్‌కి వెళ్ళాను. అందుకనే క్లియర్‌గా షూట్ చేయగలిగాను. ఇదివరకు ఎప్పుడు చేయలేదు కదా! ఇప్పుడైతే డ్రెస్సులవి కనిపిస్తున్నాయి కదా! ఇంకొంచెం ముందుకెళ్ళే వరకు ఇవే కనిపిస్తాయి. బ్యాంగిల్స్, డ్రెస్సులు ఇదంతా మిక్స్డ్ ఏరియాలో ఉంటది. ఇది చూడండి ఇప్పుడు ఎండ్ అయిపోతుందనమాట. ఇక్కడితో ఈ స్ట్రీట్ లాస్ట్‌కి వచ్చేసానింకా. ఇది మళ్ళీ మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డుకొచ్చేసరికి ఇవన్నీ ఇలా కనిపిస్తాయి. కానీ మెయిన్ రోడ్‌లో నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. దగ్గరైతే తక్కువ అనిపించింది. అంటే డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. ఒక కాస్ట్ అయితే అలా అనిపించింది. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. ఇది మెయిన్ రోడ్ కదా! ఈవినింగ్ టైంలో వెళ్తే అస్సలు ఖాళీనే ఉండదు అసలైతే. మనం బండి ముందుకెళ్ళడానికి కూడా చాలా టైం పట్టేస్తది. ఇప్పుడైతే ఇంత ఫ్రీగా ఉంది మెయిన్ రోడ్. నెక్స్ట్ మనం వేరే స్ట్రీట్‌కెళ్తాము. అక్కడ కూడా చార్మినార్ కనిపిస్తది. ఇది 4 సైడ్స్ ఉంటది కదా! 4 సైడ్స్‌కి కనిపిస్తది. మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి కూడా కనిపిస్తది. ఇదొక స్ట్రీట్ అనమాట. మేము ఇంకా ముందుకెళ్తాం. మేము ఎందుకంటే కర్టెన్స్ కోసం చూస్తున్నాం అప్పుడు. ఈ స్ట్రీట్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడైతే ఎంత షాపింగ్ ఉంటుందో బట్టలు, టాప్స్, చిన్నపిల్లలవి ఇంకా అన్ని డ్రెస్సులు ఉంటాయి ఇక్కడ. అంత చీప్ అండ్ బెస్ట్‌లో వస్తాయి. మొత్తం ఈ స్ట్రీట్ అంతా ఖాళీ ఉండదు. ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటది. అటు ఇటు కూడా ఉంటదనమాట. చాలా అంటే చాలా రష్. మళ్ళీ ఇంక మన గాజు ఐటెమ్ ఉంటది కదా! టీ కప్స్, డ్రింక్ కప్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా చాలానే ఉంటాయి. ఇప్పుడు ఇంకా షాప్స్ ఓపెన్ చేయలేదు. అంటే మేము అరౌండ్ 10:40 ఆ టైంకి వెళ్ళాం. అప్పుడప్పుడు ఇవన్నీ పెడుతూ ఉన్నారు. మేము వేరే వాళ్ళని అడ్రస్ కనుక్కొని వెళ్తున్నాము. ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో కనిపించేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది. అన్ని డ్రెస్సులు ఉంటాయి ఇక్కడ. షాపులకి ముందే పెడతారు. టాప్స్, ఇంకా కుర్తా సెట్స్ అన్నీ ఉంటాయి. ఎక్కువ అయితే ఈ షెర్వానీస్ అవి ఎక్కువ పెడతారు. ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కువ అక్కడ షాపింగ్ చేస్తారేమో. చాలా బాగా కనిపిస్తాయి అవి చూడడానికి. నేను ఎప్పుడు చార్మినార్ దగ్గరలో సారీస్, డ్రెస్సులు చూసాను కానీ ఒక 3, 4 స్ట్రీట్స్ మొత్తం సారీసే ఉంటాయని నాకు అసలు తెలీదు. అంటే నేను ఎప్పుడు అవి తిరగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూస్తే చాలా అంటే చాలా అనమాట. ఇది షాబా హోటల్ బిర్యానీ చాలా ఫేమస్. షూట్ చేసిన తర్వాత వెళ్ళి తిన్నాము. చాలా బాగుంది. కానీ అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు. అది ఎప్పటి నుంచో ఉందంట హోటల్ వచ్చేసి. మా వారు చెప్పారు దాని హిస్టరీ. కానీ బిర్యానీ అయితే బాగుంటుంది. నాకు నచ్చలేదు. బాగుంటుందంట. ఇంకా బటర్ నాన్ అవి తినేసాము. ఇప్పుడు సారీస్ అవి కనిపిస్తాయి చూడండి. చాలా అంటే చాలా కనిపిస్తాయి. కానీ అన్నీ రీజనబుల్గా ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అమ్మొచ్చు. అలా రీసేలింగ్ ఉంటుంది కదా! అలా అనమాట. ఇక్కడ నుంచి మొత్తం అవే. మొత్తం సారీసే ఉన్నాయి. ఇది నేను ఫస్ట్ టైం ఇది చూడడం. అప్పుడు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన బ్లౌజ్ పీసెస్ అవి ఉంటాయి కదా! ఇక్కడ అవి బల్క్‌లో వస్తున్నాయి అనమాట. లేని మోడల్ లేదు సారీ. అన్ని సారీస్ ఉన్నాయి. కానీ మనకు షాప్‌లో ఒక రేట్ ఉంది. ఇక్కడ ఒక రేట్ ఉంది. ఇక్కడే తక్కువ ఉంది చార్మినార్ దగ్గర. కానీ క్వాలిటీ మరి తెలీదు. ఎందుకంటే నేను ఆగి అంత ఏం చూడలేదు. సారీస్ అయితే సేమ్ కనిపించాయి. బాగున్నాయి. అటు ఇటు అంటే ఇంకొంచెం లేట్‌గా వెళ్తే ఇంకా ఎక్కువ షాపులు ఓపెన్ అయ్యేటియేమో. చూడండి లేడీస్ మొత్తం షాపింగ్ వచ్చారు. ఇవన్నీ బ్లౌజ్ పీసులు కనిపించేవి. అది అలానే బల్క్‌గా తీసుకోవాలి. విడిగా ఇవ్వట్లేదు. మొత్తం తీసుకోవాలంట. నేనైతే తీసుకోలేదు. చూసాను అంతే. ఈ మొత్తం స్ట్రీట్ మొత్తం సారీసే ఉన్నాయి.
అలాగే ఇంకో 2-3 స్ట్రీసెస్ కూడా ఉన్నాయి కానీ అవి కూడా సారీసే ఉన్నాయి. ఇంకా అవి నేను షూట్ చేయలేదు. ఇక్కడ నుంచి డ్రెస్సులు మెటీరియల్స్ అన్నీ కనిపిస్తాయి. మన డెస్టినీ వచ్చేసి ఇది ఇక్కడితో ఎండ్. ఇంకా ఈ స్ట్రీట్ ఎండ్ అయిపోతుంది. అంటే నేను మెయిన్వి చూపిస్తున్నాను. ఈ స్ట్రీట్కి వస్తే ఇవి దొరికేస్తాయి. ఇది మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేసాము. అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి ఇంకా ఇక్కడ షాపింగ్ సెట్ చేస్తూ ఉన్నారు. చాలానే బాగుంది ఇక్కడ కూడా. కానీ ఇక్కడ పానీపూరి కూడా బాగుంటుందంట, కానీ మేము తినలేదు. మేము ఇక్కడ కర్టెన్స్ తీసుకోవడానికి వచ్చాము. ఈ స్ట్రీట్ అంతా కర్టెన్సే ఉన్నాయి. ఇంకా కర్టెన్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, అందుకే ఇక్కడ తీసుకున్నాము. దగ్గరలో ఎక్కువ ఉంది. కార్పెట్స్, కర్టెన్స్, పిల్లోస్ కూడా అరౌండ్ ఒక 400 అలా పడినాయి. ఒక 3 తీసుకున్నాము. కర్టెన్స్ అయితే బల్క్లో తీసుకున్నాం కదా, ఒక 30 మీటర్స్ అలా తీసుకున్నాము. ఇంకా మీకు బాగా నచ్చినట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. నెక్స్ట్